చిన్న చిన్న చేపలు అయితే గాలాలు కొట్టడానికి కొన్ని ఇక్కడ దీంట్లో వేసాను. కానీ ఈరోజు గాలాలకి ఏం పడలేదు అసలు. ఒక్క చేప కూడా పడలేదు అసలు. పూమెన్ అయితే ఒకటి పడింది. ఇదైతే ఫ్రెష్గానే పడింది అసలు. ఇంతకు ముందుగానే పడినట్టుంది. అసలు ఎక్కడా కూడా ఐరన్ బుట్టకి గుద్దుకొని దాని ముఖం దోక్కపోయినట్టుగా లేదు. రీసెంట్గా పడినట్టుంది ఇది. దీన్ని ఈరోజు కూరకు తీసుకోవాలి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పటిలాగానే కృష్ణానదిలోకి అయితే వచ్చాం అనమాట. చూద్దాం, ఎక్కువగా ఐరన్ బుట్టలు అయితే పెడతా ఉంటాం కదా. నేను కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐరన్ బుట్టల్లో ఎక్కువగా గురక చేపలు పడతా ఉంటాయి. ఆ గురక చేపలు తినడానికి వాలగి చేపలు, కొరమేన్లు, పూమేన్లు ఇట్లా రకరకాల చేపలు అయితే పడతా ఉంటాయి అనమాట. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే అసలు మొత్తం మనకి ఎన్ని చేపలు పడ్డాయి, ఎన్ని రకాల చేపలు పడ్డాయి అనేది వీడియో లాస్ట్లో అయితే మీకైతే చూపిస్తాను. చాలా సైలెంట్గా ఉంది. చేపలు ఎక్కడ కూడా కెలకేసినట్టుగా కూడా కనపడతలేదు. మనమైతే కృష్ణానది, పల్నాడు జిల్లా, ఇది బెల్లంకొండ మండలం, బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం అనమాట. ఓకే, ఇది వచ్చేసి మొత్తం కంప, చెత్త, చెదారం, గడ్డి లాంటి ప్లేస్లోనే ఐరన్ బుట్టలు పెట్టాలి. ఒక చివర ఉన్నాం అనమాట. ఓకే, చూద్దాం. మనం లేట్ చేయకుండా ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. ఓకే, బుట్టలు అయితే తీయటం అయిపోయాయి అనమాట. కానీ ఈరోజు చేపలు మాత్రం చాలా చాలా తక్కువ పడ్డాయి. కానీ గురక చేపలో ఒక పూమెన్ కూడా పడింది.
కానీ చాలా చాలా తక్కువగా పడ్డాయి. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పడిన చేపలు అయితే మీకు చూపిస్తాను, చూస్తూనే ఉండండి. ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది. కొన్ని చేపలు అయితే చిన్న చిన్న చేపలు అయితే గాలాలు కొట్టడానికి కొన్ని ఇక్కడ దీంట్లో వేసాను. కానీ ఈరోజు గాలాలకు ఏం పడలేదు అసలు. ఒక్క చేప కూడా పడలేదు అసలు. ఒక్క వాళ్ళకి చేప కూడా పడలేదు. గురక చేపలు కూడా ఏం చాలా చాలా తక్కువగా పడ్డాయి ఎందుకనో. కానీ భూమిని అయితే ఒకటి పడింది. ఇదైతే ఫ్రెష్గానే పడింది అసలు. ఇంతకు ముందుగానే పడినట్టుంది. అసలు ఎక్కడా కూడా ఐరన్ బుట్టకి గుద్దుకొని దాని ముఖం దోక్కపోయినట్టుగా లేదు. రీసెంట్గా పడినట్టుంది ఇది. దీన్ని ఈరోజు కూరకు తీసుకోవాలి. సింగిల్గా పడింది. ఓకే, ఇవన్నీ కూడా గురక చేపలు అనమాట. చాలా చాలా తక్కువగా పడ్డాయి ఈరోజు. లేకపోతే డైలీ 30 కేజీలు, 40 కేజీలు, 50 కేజీలు, కింటన్నర అంటే 100 కేజీలు, 150 కేజీలు పడిన రోజులు కూడా ఉన్నాయి. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, చూడండి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం.